మంత్రుల ఫేసీలో మామూళ్ళు మినిస్టర్లకు చెడ్డ పేరు తెచ్చేలా పిఏ పిఎస్ ఓఎస్ల తీరు. ఈ మినిస్టర్లు ఉంటారు కదా, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఇక వీళ్ళని మనం కలవాలంటే, వీళ్ళకి ఏదైనా మనం చెప్పుకోవాలంటే వాళ్ళ పిఎల్ని, ఇంకా వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్లని, వాళ్ళ పిఎస్లని, పర్సనల్ సెక్రటరీని కలవాలి. కలిసి వాళ్ళకి ఎంతో డబ్బు ఇవ్వాలి. ఇగో మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలి, ఇగో 10,000 తీసుకో. ఇగో పర్సనల్ సెక్రటరీ అపాయింట్మెంట్ కావాలి, ఇగో 20,000 తీసుకో అని మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే కానీ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకట్లే. కాబట్టి డ్రైవర్లకు, పిఏలకు, పిఎస్లకు, వీళ్ళకు మినిస్టర్ల లొసుగులు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళని మినిస్టర్లు ఏమనడు. వీళ్ళ విధానం, వీళ్ళ బాగోతాలు మొత్తం వాళ్ళకి తెలుసు. కాబట్టి చాలామంది పిఎల్ని మార్చరు. ఇక ఓడినా గెలిచినా పిఎల్ వాళ్ళతో ఉంటారు. ఇక వాళ్ళతో ఏమన్నా మనం పనులున్న చిన్న చిన్న సెటిల్మెంట్ చేసుకోవాలన్నా ముందు పిఎల్ని కలవాల్సిందే, పిఎల్కి మామూలు ఇవ్వాల్సిందే. ఇది బాగా జరుగుతుంది. కాబట్టి ఇక వీళ్ళ ద్వారా ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ ఎట్లా వస్తుంది? తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఆట. ఇక పెద్ద పెద్ద సెటిల్మెంట్లు ఏం చేయాలన్నా వాళ్ళని కలవాల్సిందే అట. అందుకే గతంలో చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, బీజేపీలో ఉన్న కావచ్చు, వాళ్ళందరూ ఒక మాట చెప్పిండు. ఏం చెప్పినారంటే రేవంత్ బ్రదర్స్ పాలన నడుస్తుందని చెప్పింది వాళ్ళు. అంతే కదా మరి. కొందరు మంత్రుల కన్నా వారి ఫేసీల్లో పనిచేస్తున్న సిబ్బంది పిఏ పిఎస్ ఓఎస్టీ అధిక పెత్తనం చెలాయిస్తున్న విమర్శలు వెలువెత్తున్నాయి. డిపార్ట్మెంట్లలో ఫైల్స్ క్లియరెన్స్ వారి జోక్యం నడుస్తుందని ఫిర్యాదులు ఉన్నాయి. ఫేసీల్లోకి ఫైల్స్ ఎప్పుడు రావాలి? అర్థమైందా క్వశ్చన్? ఫైల్స్ ఎప్పుడు మంత్రి బిజీ ఉన్నాడు అండి, నేను మంత్రితో మాట్లాడతా, మంత్రి నెక్స్ట్ వీక్ వస్తారండి, మంత్రి నెక్స్ట్ నెలలో ఉంటుందండి మంత్రి, నేను మాట్లాడతా, నేను మంత్రి గారికి చెప్పి ఆల్రెడీ, నువ్వు నాకు వాట్సాప్ చేయి, ఫైల్స్ వాట్సాప్ చేయి, మరి గూగుల్ పే, ఫోన్పే ఇదే నెంబరు, కానీ ఫోన్పే గూగుల్ పే డౌట్ వస్తుంది, నువ్వు క్యాష్ తీసుకురా, రేపు క్యాష్ తీసుకురా, నీ పని అయిపోతుంది పో, నేను చెప్తా. మరి ఎట్లా చేస్తామన్నా? లేదు మంత్రితో మాట్లాడి కలెక్టర్కి ఫోన్ చేస్తా, లేకపోతే కలెక్టర్తో మాట్లాడి నేను స్థానిక ఎంఆర్కో ఇప్పుడు ఎంఆర్కో చెప్పేస్తా, నీ ప్రాబ్లం ఏం చెప్పన్నా, అయిపోద్దన్నా పో అన్న పో, నేను చేస్తానా, నేను ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, విదేశ్ ట్రిప్పుల్లో బిజీ ఉన్నాడన్నా, మరి మంత్రితో మాట్లాడాలన్నా కొంచెం నాకు ఖర్చు అవుతుంది అన్న, అది ఇచ్చాయని చెప్తారు. ఇట్లా మాట్లాడుకుంటారు. మాట్లాడినాక అంత పని నిజమే కదా, కేల్ కథం దుకాణం అని చెప్పేసి వాళ్ళతో పనులు చేపించుకుంటారు. ఇది బాగా తతంగం నడుస్తుంది. నిజమే, చాలా గొప్ప తతంగం ఇది. పెద్ద వ్యవస్థ నడుస్తుంది ఇట్లా హైదరాబాద్లో. ముఖ్యంగా ఇది ఈ అద్దాల మేడ భవనం ఉందో దీంతో అదే నడుస్తుంది. చూడండి, పేజీలోకి ఫైల్స్ ఎప్పుడు రావాలి, మంత్రి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి, ఆయన సంతకం ఎప్పుడు పెట్టాలి, మళ్ళీ సెక్షన్కు ఎప్పుడు వెళ్ళాలి అనే అంశాల్లో పిఏ పిఎస్లే చక్రం తిప్పుతూ ప్రచారం జరుగుతుంది. ఈ తతంగం వెనుక డబ్బుల వివరం నడుస్తుందని, అడిగినంత మూట చెప్పకపోతే ఫైల్ ఆటకెక్కుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి తీరు వల్ల మంత్రులకు చెడ్డ పేరు వస్తుందని పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది. మెజారిటీ మంత్రుల వద్ద ఇదే పరిస్థితి. మంత్రులకు ఉండే పని ఒత్తిడి కారణంగా అన్ని విషయాలు స్వయంగా వారు చూసుకోవడం సాధ్యం కాదు. అందుకోసం పేసీ స్టాఫ్ పిఏ పిఎస్ ఓఎస్డీని నియమించుకుంటారు. శాఖల్లో కావాల్సిన సమాచారాన్ని అందించడం, క్లిష్టమైన ఫైల్స్ ఉంటే దాని పూర్వతలను కనుక్కొని మంత్రులకు పిఎస్ ఓఎస్డీలు వివరిస్తుంటారు. వీరిద్దరూ శాఖపరమైన యాక్టివిటీస్లో ఫాలో అప్ చేస్తుంటారు. నియోజకవర్గంలోని పనుల కోసం అక్కడ జరిగే రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మంత్రికి అలర్ట్ చేయడం, అలాగే నాయకులు, కార్యకర్తల సమస్యలను మంత్రులు తీసుకెళ్లేందుకు పిఏలు పనిచేస్తుంటారు. ఈ 3 కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులు మంత్రులకు ఏ మేరకు మద్దతుగా ఉంటారో తెలియదు, కానీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న చందనంగా అందిన కాడికి దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పని కోసం వచ్చిన వారి నుంచి డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పలువురు మంత్రుల వద్ద పనిచేస్తున్న పిఎస్ ఓఎస్డీలు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఫైల్ స్థాయిని బట్టి డబ్బులు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని నేరుగా డబ్బులు సంపాదించే ప్రణాళికలు చేస్తారనిపిస్తే 7వ పేరు చదివే ప్రయత్నం చేద్దాం. అయితే వాస్తవం చెప్పాలనిపిస్తే ఎట్లుంటుందంటే, ఇక్కడ క్లియర్ ఏముందంటే, వీళ్ళ వల్ల మంత్రులకు బ్యాడ్ నేమ్ అంటాను. కానీ ఒక విషయం చెప్పాలని క్లియర్గా, పిఏలు, పిఎస్లు, ఓఎస్డీలు వీళ్ళు నిజంగా మంత్రుల కింద లేకపోతే, నేరుగా మంత్రులు ప్రజలతో గెలిచిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పబ్లిక్ డబ్బు అడిగితే వాళ్ళు రికార్డ్ చేసి వైరల్ చేస్తారు కదా, అవునా కదా? అందుకే వాళ్ళు డబ్బులు అడగరు. తెలియని విషయం, ఈ పేపర్ రాసిన తెలియని విషయం ఏంటంటే,
వాళ్ళే వీళ్ళతో అడిగిపిస్తారు. పిఎల్‌తోని "ఏయ్! నీకు సగం, నాకు సగం. నీకు కొంత, నాకు కొంత. పెద్ద పెద్ద ఫైల్ తీసుకురా బాయ్. ఎప్పుడు చిన్న చిన్న ఫైల్ తీసుకొస్తావు. ఒక వందల, రూ. 1000, రూ. 1,00,000 ఫైనా? ₹1,00,00,000 ఫైల్ తీసుకురా పో. నీకు కొంత, నాకు కొంత." అని మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళే చెప్తారు వాళ్ళ పిఏలకి. పేపర్‌లో ఏం రాసిండ్రు వీళ్ళు? మంత్రులకు బ్యాడ్ నేమ్ అని. ఇక్కడ ఎవరికీ బ్యాడ్ నేమ్ రాదు మిత్రులారా. మంత్రులే పిఏలు అయిపోయారు. పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకురా బాయ్, సంతకం పెట్టాలే, పైసలు బాగా కావాలి, ఎన్నికల డబ్బులు పంచాలి అని మంత్రులే చెప్తారు. వీళ్ళు మంత్రుల పేర్లు బయటపెట్టరు. వీళ్ళు మంత్రుల పేర్లు బయటపెట్టరు. ఏ మంత్రి సంతకం వట్టిగైద్దా అన్న, కొంచెం ఇయ్యవయ్యా అని వీళ్ళు చెప్తారు. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుంది కానీ వాళ్ళు తెలియనట్టు చెప్తాను అంతే. అంతా తెలిసే జరుగుతుంది. వారి కనుసరణలో జరుగుతుంది. వట్టిగా మంత్రి సైన్ పెడతారా, వాడిని తెలియదా మరి ఇట్లా సైన్ పెడితే వీళ్ళు డబ్బులు దోచుకుంటారని తెలుసు. సగం సగం 50-50 షేర్స్ ఉంటాయి ఇక్కడ. వట్టిగా ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు. మంత్రి వద్దకు వెళ్ళిన సెక్షన్‌లోనికి అధికారులకు పోయి ఫైల్ మీద మీరు కొర్రీలు పెడుతున్న టాక్. అందుకని మెజారిటీ వ్యక్తులు ఫైల్ సంబంధించిన శాఖ మంత్రి వద్దకు వెళ్లే ముందు పీఎస్, ఓఎస్‌ని కలిసి వారిని మచ్చిక చేసుకుంటారు. ఫైల్ ముగింపు దశలో ఉన్న సమయంలో కొర్రీ పెడితే అసలుకే ఎసరు వస్తున్న భయంతో ఎంతో కొంత ఇచ్చేందుకు బేరాలు కుదుర్చుకోవడం మెజారిటీ మంత్రుల ఫేస్‌లు రొటీన్‌గా మారినట్టు సెక్రటరీల వర్గాల్లో చర్చ అట. నేను చెబుతూనే ఫైల్ క్లియర్. కొందరు పీఏలు, పీహెచ్‌లు పరస్పర సాగంతో మంత్రి వద్దకు వచ్చే ఫైల్‌ను స్టడీ చేసి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తున్నారు. మీ ఫైల్ మంత్రి వద్దకు వచ్చింది, ఆయన సంతకం పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది, ఆయన డిమాండ్ చేసినా తెలుస్తుంది. దీంతో సంబంధిత వ్యక్తులు పీఏ, పీహెచ్‌లను కలిసి డబ్బులు సమర్పించుకోవడం రొటీన్‌గా మారిందట. అయితే నియోజకవర్గాల్లో దందాలు. కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న పీఏలు నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం వచ్చే కార్యకర్తల సాధక బాధాలను వాటి పరిష్కారం కోసం నేరుగా జిల్లా అధికారితో మాట్లాడము, లేకపోతే మంత్రి వద్దకు మంత్రి దృష్టికి తీసుకెళ్లి పై స్థాయి అధికారులతో మాట్లాడించడమో చేస్తుంటారు. దీంతో జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు, రాష్ట్ర స్థాయిలోని కొందరు అధికారులతో పీఏలకు నేరుగా పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని కొందరు పీఏలు నియోజకవర్గంలోని భూదందాలు, సెటిల్మెంట్లో జోక్యం చేసిన ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఆదేశాల మేరకే పీఏలు ఫోన్ చేశారనే నమ్మకంతో జిల్లా అధికారులు సదారు పీఏలను అడిగి మేరకు సాయం చేసినట్టు తెలుస్తుందట. అడిగినంత ఇస్తేనే అపాయింట్మెంట్ అట మిత్రులారా. ఓ కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న పీఎస్ ఆయన అధికారిక అపాయింట్మెంట్స్, టూర్స్, ప్రోగ్రామ్స్ పర్యవేక్షిస్తుంటారట. పనుల కోసం మంత్రి వద్ద తరచుగా బిజినెస్, పారిశ్రామికవేత్తలు అపాయింట్మెంట్ అడుగుతుంటారు కానీ సదారు పీఎస్ మంత్రికి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు ఓ రేట్ ఫిక్స్ చేశారని, ఆ మేరకు మామూలను ముట్ట చెప్తేనే పని అవుతుందని, లేకపోతే అదిగో ఇదిగో అంటూ ఖాళీ పని చేస్తుంటారని ప్రచారం జరుగుతుంది. ఇక అదే ఏపీలో పనిచేస్తున్న ఓఎస్డి సైతం ఫైల్ క్లియరెన్స్ విషయంలో చేతులు తడిపందే మంత్రి ముందు పెట్టనే ఆరోపణలు ఉన్నాయట. మంత్రి కన్నా ఎక్కువ భూత పురాణం వీలే వార్త దుర్మార్గులు. ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న పిఏ నుంచి ఫోన్ వస్తే చాలు ఆ శాఖలో అధికారులు హడలెత్తిపోతుందట. ఎందుకంటే మంత్రి పేరు చెప్తే సదారు ఈ పిఏ ఆఫీసర్లను బూతులు తిరుగుతున్న టాక్. మంత్రి తిడితే పర్లేదు కానీ ఆయన పిఏ అంతకన్నా ఎక్కువగా బూతులు తిరగడంపై ఆవేదన చెందుతుంటారు. దీంతో సదారు పిఏపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. మంత్రి మూవ్మెంట్ తెలుసుకొని ఆయన్ని కలిసేందుకు పిఏకు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య బ్యూరోక్రాట్ హోదాలో ఓ మంత్రి ఫేజీలో పనిచేస్తున్న అధికారి ఆ శాఖ పరిధిలో జరిగిన ప్రమోషన్ విషయంలో జోక్యం చేస్తున్నారు. ప్రమోషన్లను ఫైనల్ చేసి పోస్టింగ్ లిస్టును రెడీ చేసి మంత్రి ఆమోదం కోసం పంపారు. కానీ ఎవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలో నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఫైనల్ చేస్తానని సదారు బ్యూరోక్రాట్ పెండింగ్లో పెట్టారు. అడిగినంత ఇవ్వడానికి ఈ విధంగా చేస్తున్నారని చర్చ జరుగుతోంది. సెల్ ఫోన్స్ వివాదానికి ఫేసి కారణమా? ఈ మధ్య ఓ శాఖలో కొనుగోలు చేసిన సెల్ ఫోన్లపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. టెండర్ల ప్రక్రియ అంత సహజం జరిగింది కానీ విపక్షాలకు కావాల్సిన సమాచారం మాత్రం మంత్రి సేఫ్ ఇచ్చి వెళ్ళినట్టు నిఘా అనుమానం వ్యక్తం చేస్తానట. ఇక ఇట్లుంటుంది. జాగ్రత్త ఉండాలి పిఎల్‌తోని. చాలా జాగ్రత్త ఉండాలి పిఎల్‌తోని. ఈ పిఏల భాగవతం ఉంటే తీసుకురండి మా దగ్గర. ఖచ్చితంగా వాళ్ళ అంతు అంతు చూస్తాం మనం. ఈరోజు మెయిన్ వార్తలే చదువుతాం మిత్రులారా. 2, 3 వార్తలున్నాయి. ఆ తర్వాత మనం ముగించుకుందాం.